ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గరుడువైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. తండ్రి, ఈ ఉదయ కాలము మీ వైపు మా చేతుకుంటున్నాం ప్రభువా. ఖాళీ హృదయాలతో మీదకు వచ్చినాం ప్రభువా. మా హృదయములను అంతరింద్రియులైన ప్రభువా, మీ సన్నిధి మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడు, మా హృదయం సిద్ధపరిచి మీ మాటలు మా హృదయం ఫలింపచేయము. విని వీళ్ళు వారును కాక విన్న వాక్యమును అన్వయించుకుంటూ వాక్యముకు లోపలి జీవించడానికి మాకు సహాయం ఇచ్చేయండి. బలహీనను నిష్ప్రయోజకులను నన్ను కనికరించి ప్రభువా నన్ను మరుగుపరిచి మీ నోటి కొరకు వరకండి. మీ బిడ్డలో కావలసిన జీవాహార మొక్కను పెంచి మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. సమస్త వ్యతిరేక ఆత్మ బంధించి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చేసుకుందాం ప్రియసులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి నుండి చదవండి దయచేసి. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పినట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడి విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లేనందున ఎండిపోయింది. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేసింది. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు. చెవులు లేని ఎంతమందికి ఉన్నాయి? చెవులు ఎంతమందికి ఉన్నాయి? ఎంతమందికి లేవు? చెవులు ఉన్నాయి కానీ లోబడే బుద్ధి లేదు. ఎందుకు లోబడే బుద్ధి లేదంటే దేవుడు ఉన్నాడని విశ్వాసం లేదు. దేవుడు ఉన్నాడని విశ్వాసం ఎంతమందికి ఉందంటే చాలామంది విశ్వాసం ఉందంటారు, కానీ విశ్వాసము క్రియలతో కూడింది. క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక ఎంతమంది మృతులుగా ఉన్నాము, ఎంతమంది జీవించే వారి ఉన్నాము అనేది ప్రతి క్రైస్తవుడు కూడా పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడు పరిశీలన చేసుకుంటారు, కానీ క్రైస్తవేతరుడు పరిశీలన చేసుకున్నాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగినవాడు, క్రైస్తవేతరుడు అంటే క్రీస్తు లేనివాడు. క్రీస్తు కలిగిన వారు, క్రీస్తు లేనివారు అందరూ దేవుని ఎదుకు వస్తారు. కానీ క్రీస్తుని కలిగిన వారు వారి నీతి కొరకు ఆకలికి తప్పులు కలిగి పరిశుద్ధతగా జీవిస్తూ వారి బలహీనతలన్నీ కూడా చెప్పుకుంటూ వాటిని విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. వారిలో దేవుని వాక్యము పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎత్తబడుతున్న మనిషి కుమారుడు విత్తుటకు బయలుదేరను. అవి విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడెను. ముఖ్యంగా ప్రేసులరా, ఈ చివరి దినాల్లో ఎక్కువ త్రోవ ప్రక్కన పడిన హృదయాలు ఉన్నాయి. అది అర్థం చేసుకోగలిగితే త్రోవ ప్రక్కన పడిన విత్తనం అంటే విత్తనం వాక్యం విత్తబడుతుంది, కానీ వాక్యం తీసుకునే మనసు లేదు. ఎందుకని లేదంటే దేవుడు ఉన్నాడని విశ్వాసం లేదు. దేవుడుంటే ఆయన దేవుని సన్నిధిలో మనుషులు భయముతో తన జీవితాన్ని గడపాలి. దేవుని యొక్క మహా గొప్ప శక్తిని బట్టి ఆయన నోటి మాట ద్వారా ప్రియ సోదరా సముద్రము ఎండిపోయినది. పాయలైంది కాదు, ఎండిపోయింది. ఎండిపోతేనే నెల నడిచిన మనుషులు. ఆయన కాలు పెట్టగానే పర్వతములు కరిగిపోయినాయి.
ప్రేసులరా, ఆయన ఆజ్ఞ ఇస్తే సృష్టి యావత్తు గడగడలాడుతుంది. ఎంత మహాగడైన దేవుని దగ్గర సృష్టి యావత్తు భయపడుతుంది, కానీ మనుషుడు భయపడడు. ఎందుకు తెలిసినా అతనికి దేవుని శక్తి తెలియదు. దేవుడు ఎంత గడువు తెలిసినప్పుడు ప్రతి మనుషుని కూడా దేవుడు మహోన్నతుడు మహాగడైనప్పటికీ ప్రతి మనిషిని తను ప్రేమించి తనతో కూర్చోబెట్టుకుని సంతోషపత్రులుగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశము. అందువల్ల దేవుడు ప్రతి మనిషితో మాట్లాడుతూ ఉంటూ, ప్రియసులరా, కొన్ని త్రోవ ప్రకారం అంటే ఎంతకాలం ఉన్నా కానీ బుద్ధి మార్గం మనుషులకి, ఎంతకాలం ఉన్నా కానీ హృదయంలో గ్రహింపు రాదు, జ్ఞానం అనేది. ఎందుకంటే వస్తున్నా వాక్యం విని కూడా మరలా లోకంలో జీవిస్తూ ఉంటాం, లోకంలో ఉంటాం. అది మనుషునికి అర్థం కాదు. ఆయన ఏమంటున్నాడు, ప్రియసులరా, చాలాసార్లు మనం విన్నాము, మీరు నాకు జనులగున్నట్లు నాకు కుమారులగునట్లు నేను మిమ్మును లోకంలో నుండి బయటికి తీసినాను. అయితే నేను పరిశుద్ధుడు కనుక ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నాము, ఎంతమంది పరిశీలన చూసుకుంటున్నాము, ఎంతమంది వాక్య ప్రకారము దిద్దుకుంటూ దేవుని వైపు కళ్ళెత్తగలుగుతున్నాము. ఈ త్రోవ ప్రక్కన పడ్డ ఈ విత్తనము పడుతుంది, కానీ ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోతుంటే శత్రువుకు వారు స్థానం ఇచ్చారు కనుక ఆ వాక్యం వారిలో పనిచేయదు. ఆ హృదయము కఠినపరచబడుతుంది కనుక ఎంత వాక్యమైనా కూడా ఆ వాక్యం అక్కడ మొలవదు. ఇది ఒక మెట్టు. ఇది ఎక్కువ భాగం దీనిలోనే ఉంటూ ఉంటారు ఈ రోజులు, మరి ఎక్కువగా. ఎందుకంటే శత్రువు రక్షింపబడకుండా, మనుషులు పాపం నుంచి విడిపింపబడి పరిశుద్ధపరచబడకుండా ముసుగు వేసినాడు. అది అవిశ్వాసము. విశ్వాసం అంటే వచ్చి వాక్యం అంటే విశ్వాసం కాదు, నేను క్రైస్తవుని అంటే విశ్వాసము కాదు. ప్రియసులరా, మతము కాదు ఇది, భక్తిని నేర్చుకోవాల్సిన దినములు ఇవి. ప్రభువు రానై ఉన్న ఈ దినముల్లో బుద్ధిమంతుడైతే తన పునాదిని క్రీస్తున్న బండ మీద కట్టుకుంటూ ఉంటాడు. ఎంత మారుమనసు పొందినామనేది పరిశీలన చేసుకోవాలంటే ప్రియసులరా, నిన్ను నీవు ఏ మనిషికి ఆ మనుషుడు పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను? ఒకవేళ యేసు ప్రభు ఈ సమయంలో వస్తే నేను ఎక్కడుంటాను చెప్పగలరా? ఎక్కడుంటారండి? నీతిమంతుడు మహిమలో ఉంటాడు, నీతిని విడిచేవారు బులవాడు. అయితే ఆ యొక్క ఆ త్రోవ ప్రక్క అలాగే ఉంటుంది. కొంతమంది అయితే వస్తారు, ఆశిస్తారు, ప్రియసులరా, విశ్వసిస్తారు. విశ్వసించినప్పుడు ఇతరం మొలుస్తుంది, ఇతరులు మొలుస్తాయి, కానీ మొలవబడిన తర్వాత యేసు ప్రభువుని చూడాలని